హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇది నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న అంటే ఫ్రైడే కదా, ఫ్రైడే నేను ముందు రోజు థర్స్డే నైట్ నేను కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఫ్రైడే రోజు మార్నింగ్ లేచి కొంచెం ఇల్లు గుమ్మలు అవి క్లీన్ చేసుకుని బయట గుమ్మం ముగ్గు పెట్టేసుకుని నేను ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టుకుంటున్నాను. నేను స్నానానికి వెళ్ళే ముందే కొంచెం కందిపప్పు వాష్ చేసుకుని వాటర్ వేసి పెట్టుకున్నాను, కొంచెం నానుతుందని చెప్పి. అందులో కొంచెం కారం అలాగే పసుపు వేసేసి అక్కడ వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు వేసేసి కుక్కర్ అయితే పెట్టుకుంటాను అనమాట. నేను ఉప్పు వేయనండి, కుకింగ్ అయిపోయేది, కుక్కర్ విజిల్ అయిపోతుంది కదా, ఆ తర్వాత వేస్తాను అనమాట. నేను అంటే అప్పుడు వేస్తే బాగుంటుందని చెప్పి నేను అలా వేస్తాను. ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత అక్కడ బార్లీ కాస్తున్నాను కదా, బార్లీ కూడా అయిపోతుందండి. బార్లీ అయిపోగానే అక్కడ రైస్ అయితే పెడతాను నేను. ఇక్కడైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. నేను ముందు రోజే స్టవ్ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి. స్టవ్ అది ఫ్రేమ్లో అన్నీ తోముకొని శుభ్రం క్లీన్ చేసి పెట్టుకుంటాను. రోజు చేసుకుంటాను, థర్స్డే ఇంకొంచెం డీప్గా చేస్తాను అనమాట, అంతే. మరుసటి రోజు ఫ్రైడే కనుక. ఇక్కడైతే నేను రైస్ పెట్టుకుంటున్నాను. నేను ఫ్రైడే ఖచ్చితంగా పరమాన్నం చేసి దేవుడికి పెడతానండి. సో నేను ఇక్కడ రైస్ అయితే కడిగేసి రైస్ పెట్టుకున్నాను. పరమాన్నం రైస్ కూడా కడిగేసి పాలు పోసి పరమాన్నం అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ముందు రోజు పాలు తీసుకుంటానండి, ఆవు పాలు ప్రసాదం కోసం అని చెప్పి. ఇక్కడైతే కుక్కర్ అది పెట్టేసాను కదా, ఇంకా పెట్టేసి నేను పూజ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. పూజ అది చేసుకొని వచ్చేలోపు ఇక్కడ ఈ పని అంతా అయిపోతుంది. అలాగే నా పూజ కూడా అయిపోయిందండి. నా పూజ అది కూడా అయిపోతుంది. అక్కడ కుక్కర్ విజిల్స్ అవి కూడా వచ్చేసి మా హస్బెండ్ రిమైనింగ్ పని చూసుకుంటారు అనమాట. రిమైనింగ్ పని అంటే హర్షాన్ని చూసుకోవడం అనమాట. అప్పుడు స్టవ్ అది ఆఫ్ చేసేస్తారు. ఇక్కడైతే నా పూజ అది కూడా అయిపోయింది కదా. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా అక్కడ వర్క్ చూసుకోవాలన్నమాట. దేవుడికి తెచ్చిన పువ్వులు అవి ఉన్నాయి కదా, ఇవి రిమైనింగ్ ఉన్నాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరుసటి రోజుకి ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కుక్కర్ మూత అది కూడా తీసేశారు. ఇందులో నేను కొంచెం ఉప్పు, వాటర్ వేసేసి బాగా స్మాష్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. ఇది మరిగిన తర్వాత పోపు పెట్టుకోవడమే. ఇక్కడైతే మరుగుతుంది కదా, మరిగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ యాజ్ యూజువల్ పోపు పెట్టుకుంటాం కదా, అలా పోపు పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ పోపు పెట్టేసుకున్న తర్వాత మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఆయన లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసేసిన తర్వాత ఏంటంటే నేను ఎండాడు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించమాట నా బండిలోకి. యాక్చువల్లీ నేను పెట్రోల్ కొట్టించాలంటే మా హస్బెండే ఉండాలండి. నేను మళ్ళీ ఎండాడు పెట్రోల్ బంక్ వరకు వెళ్ళాలంటే నాకు కొంచెం భయం, అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో దానివల్ల నేను ఒక్కదాన్నే వెళ్ళనమాట. ఆయన ఉంటేనే పెట్రోల్ కొట్టిస్తాను, అంటే ఆయనే కొట్టిస్తారు, ఆయనతో పాటు నేను వెళ్తాను అనమాట, అంతే. ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేశాను. పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. మా హర్ష కూడా వెళ్ళిపోయాడు. మా హర్ష కెలాగ్స్ తినేసి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రాబ్లం ఉండదండి. వాడికి బ్రేక్ ఇచ్చేస్తే చాలు. బ్రేక్ ఈరోజు ఏంటంటే కేక్స్ పెట్టాను అనమాట. సో వాడైతే వెళ్ళిపోయాడు. ఇక్కడ మా హస్బెండ్ నేను పెట్రోల్ బంక్ వచ్చాము, పెట్రోల్ కొట్టేస్తున్నాం అనమాట. ఇది ఎండాడు పెట్రోల్ బంక్ అండి, హెచ్పి పెట్రోల్ బంక్ అన్నమాట. నేను ఒక 400 కొట్టిస్తే నాకు 1 వీక్ వరకు సరిపోతుందండి. నేను ఎక్కడికి బయటకు వెళ్ళిన, జస్ట్ సాగర్ నగర్లోనే బాబుని తీసుకురావడం అంతే గేమ్కి, అంతకుమించే ఉండదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు పడుకొని లేచిన తర్వాత రైస్ పెట్టాను. అండ్ రైస్ పెట్టేసి మరుసటి రోజుకి దొండకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడైనా సరే కిచెన్ అనేది నీట్గానే ఉంచుకుంటానండి. సింక్లో అస్సలు గిన్నెలు ఉంచను, నాకు నచ్చదు. అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడైతే దొండకాయలు కట్ చేస్తున్నాను. మరుసటి రోజుకి దొండకాయలు కట్ చేయడం కూడా టైం పడుతుంది, వేగడం కూడా టైం పడుతుంది కదండి, చాలా ఇరిటేటింగ్గా. ఇక్కడైతే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, మామూలు పండు దొండకాయలు ఎక్కువ వస్తే పచ్చడి చేసుకోవచ్చు, బట్ ఎక్కువ రాలేదు, ఇంకా అవి పడేసాను అనమాట. పడేసి నేను ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
ఇంకా నేను లంచ్ చేశాను. హర్ష కూడా వచ్చేసి లంచ్ చేస్తాడనమాట. మా హర్ష లస్సీ అడిగాడండి. అమ్మ లస్సీ చేయవా అని అడిగాడు అనమాట. సో వాడి కోసం అయితే ఇక్కడ నేను లస్సీ చేశాను. లస్సీ అంటే ఏమీ లేదండి, జస్ట్ పెరుగులో కొంచెం వాటర్ వేసి బాగా గిల్లకొట్టుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకొని, షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం జీడిపప్పులు, మన హార్లిక్స్ ఉంటే హార్లిక్స్, బూస్ట్ ఉంటే బూస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకునే లస్సీ అన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా హర్షకి నాకు చాలా ఇష్టం ఇది. నాకు ఎప్పుడు తాగాలనిపించినా ఇలా చేసేసుకుంటాం అన్నమాట ఇద్దరం మనం. వాడు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చి లంచ్ చేసేసి వర్క్ ఉందని చెప్పి చేసుకుంటున్నాడు. పెరుగన్నం తినలేదు, లస్సీ తాగుతానమ్మా పెరుగన్నం వద్దు అని చెప్పేసి. ఇంకా యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ ఈ గేమ్కి వెళ్ళి గేమ్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ గట్లకి వెళ్ళిపోతాడు. ఇంకా నేను నైట్ డిన్నర్లోకి అయితే అటుకులు ఉప్మా చేస్తాను ఫ్రెండ్స్. లైట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అటుకులు ఉప్మా చాలా బాగుంటుంది. గాయస్ నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్.